own agri farm plot at just rupees 3,70,000 at Sahasra Gardens, BB Nagar, Hyderabad. దర్శకుడు సుందర్ సికి హీరోయిన్ హన్సిక అంటే బోలెడంత అభిమానం. తన దర్శకత్వంలో రూపొందే సినిమాల్లో ఆమెను హీరోయిన్గా పెట్టుకోవడానికి చాలా ఉత్సాహం చూపిస్తాడు. ఈ క్రమంలో సంథింగ్ సంథింగ్, అరణ్మనై, అంబాలా, అరణ్మనై 2 వంటి సినిమాలన్నింటిలోనూ హన్సిక నటిస్తూ వచ్చింది. ఈ విధంగా ఈ దర్శకుడు హన్సికకు వరుస ఛాన్సులు ఇస్తూ వస్తున్నాడు. మరి ఇదే సమయంలో తన తదుపరి భారీ సినిమాలోనూ హన్సికనే తీసుకోవాలని భావించాడట ఈ దర్శకుడు. అయితే నిర్మాత నుంచి ఎదురు దెబ్బ తగిలింది పాపం. హన్సికను నటింపజేయడానికి ససేమిరా అన్నాడట ఆ నిర్మాత. ఇంతకీ కథేంటంటే, సంఘమిత్ర పేరుతో సుందర్ సి దర్శకత్వంలో 200 కోట్ల రూపాయల బడ్జెట్తో ఒక సినిమాను అనౌన్స్ చేశారు కదా. అందులో టైటిల్ రోల్ శృతి హాసన్ నటిస్తుందని మొదట ప్రకటించారు. పోస్టర్ కూడా ఆవిష్కరించారు. అయితే ఈ సినిమా రూపకర్తలకు మేకింగ్ పై ఎలాంటి క్లారిటీ లేదని శృతి హాసన్ తప్పుకుంది. దీంతో ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు హీరోయిన్లను సంప్రదించినా కుదరకపోవడంతో చివరకు హన్సిక వద్దకు వచ్చి ఆగాడట సుందర్. తన గత సినిమాల్లో నటించిన ఆమెపై ఈ విధంగా ఈ దర్శకుడు మోజు చాటుకోగా, సంఘమిత్ర నిర్మాత శ్రీతేనాండల్ ఫిల్మ్స్ అధినేత మురళి మాత్రం సుందర్పై ఫైర్ అయ్యాడట. ఆమెను టైటిల్ రోల్లో నటింపజేయాలన్న సుందర్ సి ఆలోచనను తప్పుపట్టాడట. అసలు హన్సికకు ప్రస్తుతం తమిళనాట ఎలాంటి మార్కెట్ లేదని, తెలుగులో కూడా ఆమెను పట్టించుకునేవారు లేరని, అలాంటప్పుడు ఆమెపై 200 కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే అంతేనని ఆ నిర్మాత వ్యాఖ్యానించాడట. హన్సిక వద్దే వద్దని, వేరే ఎవరికోసమైనా ప్రయత్నించాలని, బాలీవుడ్ హీరోయిన్లను సంప్రదించాలని సుందర్ సికి ఉద్బోధించాడట మురళి. దీంతో సుందర్ సి ఆ ప్రయత్నాల్లో ఉన్నాడని సమాచారం. పాపం హన్సిక. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.